వెల్కమ్ టు శ్రీ గాయత్రి ఇన్స్టిట్యూట్ సార్. నా పేరు డాక్టర్ పల్లి చిన్నారావు గారు. మిత్రులారా, తెలంగాణలో జేఎల్‌డీఎల్ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కూడా భవిష్యత్తులో డీఎస్సీ నోటిఫికేషన్ అనేది టెట్ ఎగ్జామ్ పరీక్షలు నడుస్తున్నాయి. తెలుగు వారికి ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి కాబట్టి టెట్టు. మనకి కూడా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకి డీఎస్సీ వచ్చే ఛాన్స్ మనకి అక్టోబర్‌లో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి, మరి మీరందరూ కూడా ఎవరైనా సరే ఆన్‌లైన్ క్లాసులు కావాలనుకుంటే మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అయితే చాలామంది మరి యాపు మనం నేను చాలా చదివేసుకున్నాను, ఆల్రెడీ చాలా పుస్తకాలు చదివేశాను అంటున్నారు. మార్కెట్‌లో వచ్చినటువంటి పుస్తకాల్లో ఎంత ప్రామాణికత ఉంది? ఆ పుస్తకాలు చదివేస్తే మీకు ఉద్యోగం వస్తుందా? అంటే ఏదైనా ఒక టాపిక్ చదివేటప్పుడు ప్రామాణిక గ్రంథాల ఆధారంగా చదవకుండా, ప్రామాణిక గ్రంథాలను రిఫరెన్స్ చేయకుండా, ఏదో మనకి అందుబాటులో ఉన్న మెటీరియల్ చదివేసి ఉద్యోగం వస్తది, వచ్చేస్తుంది, నేను ప్రిపరేషన్ చేసేసానని చాలామంది అపోహలో ఉన్నారు. కాబట్టి అది చాలా మూర్ఖత్వం అవుతుంది. ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే టైంలో చాలా జాగ్రత్తగా ప్రామాణికమైన పుస్తకాలను రిఫరెన్స్ తీసుకొని, సబ్జెక్ట్ చాలా లోతైన విశ్లేషణతో ఎవరైతే చదువుతారో వారికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది చదువుతున్నారు, కాకపోతే వాటిలో ప్రామాణికత లేదు. చాలామంది చదువుతున్నారు, సబ్జెక్ట్ మీద డెప్త్‌నెస్ అనేది ఏదైతే ఉందో అది తెలియట్లేదు. అలా పైపైన ఏదో చదివాంలే అని చదువుతున్నారు. కాబట్టి మన తెలుగులో జాబ్ కొట్టాలి జేఎల్‌డీఎల్ అంటే ప్రామాణికంగా అటు ప్రాచీన సాహిత్యం గానీ, ఆధునిక సాహిత్యం గానీ, అలాగే సాహిత్య ప్రక్రియలు కానీ, ఒక విమర్శ గానీ, సాహిత్య విమర్శ గానీ, ఒక భాషా శాస్త్రం గానీ, ఒక బాల వ్యాకరణం గానీ, లేదా ఒక జనరల్ వ్యాకరణం గానీ అత్యంత ప్రామాణికంగా లోతైనటువంటి విశ్లేషణతో మీరు చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే మిత్రులారా, మనం తిక్కన యుగం గురించి చెప్తున్నాం. తిక్కన యుగంలో మారణ గురించి ఇప్పుడు మనము డిస్కస్ చేద్దాం. ఒకవేళ మారణ అంటే ఒక యుగంలో ఒక కవి గురించి తీసుకునేటప్పుడు ఎట్లా చదవాలి, ఎలా డిఫరెన్స్‌గా అంటే ఎలా మనం ఆయన గురించి మనం ఇన్ఫర్మేషను గ్యాదర్ చేయాలనేది, ఎలా మనం చదివితే సక్సెస్ అవుతాం అనే దానికి ఉదాహరణగా ఇప్పుడు మనం ఈ టాపిక్ చెప్తున్నాం. మరి ఈ మారణ ఎవరైతే ఉన్నారో, ఈ మారణ యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే, మారణ యొక్క తల్లిదండ్రులు, మారణ తల్లిదండ్రులు తిక్కన, తిక్కనామాత్యుడు. మారణ తండ్రి తిక్కనామాత్యుడు. మారణ తల్లి పేరు మల్లమాంబిక. మల్లమాంబిక. మరి ఇక్కడ చూడండి, మారణ యొక్క గురువు ఎవరండి అంటే, తండ్రి పేరు, గురువు పేరు 2 ఒకటే అవ్వడం గమనార్హం. ఈ గురువు గారి పేరు తిక్కన సోమయాజి. మారణ గురువు ఎవరు అంటే తిక్కన సోమయాజి. బ్రాకెట్‌లో మీకు అనుమానం ఉంటే కవిబ్రహ్మ తిక్కన సోమయాజి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ మారణ యొక్క వంశ పితామహుడు ఎవరైతే ఉన్నారో, ఈ మారణ పితామహుడు అంటే తాతగారు ఎవరు అంటే ఈయన మేచయ నాయకుడు. గుర్తుపెట్టుకోవాలి, మేచయ నాయకుడు మారణ యొక్క పితామహుడు. అలాగే తాను తిక్కన సోమయాజి, తాను తిక్కన సోమయాజి, తాను తిక్కన సోమయాజి అనుగ్రహము వలన, ఈ తిక్కన సోమయాజి అనుగ్రహం వలన కవితా శక్తి ఏదైతే ఉందో ఈ కవితా శక్తి పొందాను. తాను తిక్కన సోమయాజి అనుగ్రహం వలన కవితా శక్తి పొందాను అని చెప్పుకున్నటువంటి కవి ఎవరు అంటే ఆయన పేరు మారన అని మనం చెప్పుకోవాలి. చూడండి, మారన యొక్క తండ్రి పేరు తిక్కనామాత్యుడు, తల్లి పేరు అయితే మల్లమాంబిక. మారన యొక్క గురువు గారు ఎవరు అంటే, మరి మారన గురువు పేరు తండ్రి పేరు ఒకటే, తిక్కన సోమయాజి. మరి మారన తాతగారి పేరు అడిగితే మారన పితామహుడు పేరు మేచయ నాయకుడు. మరి తాను తిక్కన సోమయాజి అనుగ్రహం వలన కవితాశక్తి పొందానని చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే మారన. మరి అలాగే చూడాలి, ఈ మారణ గురించి మనం ఇప్పుడు చెప్పుకునేటప్పుడు ఇక్కడ మారణకు సంబంధించినటువంటి అంశాలలో చూడాలి, మారణ ఎవరైతే ఉన్నారో ఈ మారణ తెలంగాణ, తెలంగాణ ఏదైతే ఉందో ఈ తెలంగాణలోని గోదావరి ప్రాంతము వాడు, గోదావరి తీర ప్రాంతము వాడు. మారణ తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతము వాడు అని ఊహించినటువంటి ఆధునిక చరిత్రకారుడు మరియు సాహితీవేత్త ఎవరు అంటే ఆయన ఆరుద్ర. గుర్తుపెట్టుకోండి, మారణ తెలంగాణలోని మరి గోదావరి తీర ప్రాంతానికి చెందినవాడే అయి ఉండొచ్చు అని ఊహించింది ఎవరు అంటే ఆరుద్ర. కాబట్టి మారన తండ్రి పేరు తిక్కనామాత్యుడు, తల్లి పేరు ఏం పేరు మల్లమాంబిక.
మారణ యొక్క కవితా గురువు మహాకవి తిక్కన సోమయాజి, కవిబ్రహ్మ తిక్కన సోమయాజి. మారణ పితామహుడు మేచే నాయకుడు. తాను తిక్కన సోమయాజి అనుగ్రహం వలన కవితా శక్తి పొందానని చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే మారణ. అలాగే మారణ తెలంగాణ ప్రాంతమునందలి తెలంగాణలోని గోదావరి తీర ప్రాంతములో ఏదో ఒక ప్రాంతం వాడని చెప్పి మారణ గురించి ఊహించినటువంటి అద్భుతమైన సాహితీ పరిశోధకులు ఎవరు అంటే ఆరుద్ర గారు. అయితే ఇక్కడ చూడాలి, ఈ మారణ గురించి మనం చెప్తున్నాం ఇప్పుడు. ఈ ఆరుద్ర ఏదైతే ఉందో, ఈ మారణ రాసినటువంటి రచన గురించి మనం డిస్కస్ చేస్తే, మారణ ఏం రాశాడట? మార్కండేయ పురాణం. మారణ రాసినటువంటి పురాణం ఏంటి అంటే మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో ఏమయ్యా ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయండి అంటే 8. మరి మారణ రాసిన మార్కండేయ పురాణంలో మొత్తం పద్య గద్యాలు ఎన్ని ఉన్నాయి అంటే 2500. ఈ 2547 పద్య గద్యాలు ఉన్నాయి. ఈ మారణ మార్కండేయ పురాణంలో ప్రధాన రసం ఏంటి అంటే, మారణ మార్కండేయ పురాణంలో ప్రధాన రసము శాంతం అనే రసం. మరి ఈ రసం అనేటప్పుడు నవరసాలు ఉన్నాయి. ధర శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత, నవనాట్యే రసః స్మృతాః అంటాడు భరతుడు. కాబట్టి మరి రసాలు అనేవి ఎన్ని అంటే నవరసాలు. మరి మారణ రాసిన మార్కండేయ పురాణము ఏ రస ప్రధానంగా జరిగింది అంటే శాంతరస ప్రధానమైనది. మారణ మార్కండేయ పురాణము ఈ మార్కండేయ పురాణం జ్ఞాన మార్గంలో రచించబడింది. జ్ఞాన మార్గం బాగా గుర్తుపెట్టుకోండి. మనకి బసవ పురాణం ఉంది. మనకి బసవ పురాణం అనే గ్రంథం ఏదైతే ఉందో, ఈ బసవ పురాణం అనే గ్రంథాన్ని పాల్కురికి సోమనాథుడు ఎవరైతే ఉన్నాడో, ఈ బసవ పురాణాన్ని పాల్కురికి సోమనాథుడు భక్తి మార్గంలో రాశాడు. మరి పాల్కురికి బసవ పురాణం భక్తి మార్గం అయితే, మారణ రాసిన మార్కండేయ పురాణం ఏ మార్గము అంటే జ్ఞాన మార్గంలో రాయబడింది. అలాగే చూడాలండి, ఇక్కడ మనకి మార్కండేయ పురాణం ఏదైతే ఉందో, ఈ మార్కండేయ పురాణం అనువాద పద్ధతి ఏంటి అంటే, మార్కండేయ పురాణ అనువాద పద్ధతి, ఈ మార్కండేయ పురాణము భావానువాద, ఈ మార్కండేయ పురాణం అనేది భావానువాద పద్ధతిలో జరిగింది. మరి మారణ మార్కండేయ పురాణం, ఈ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో, ఈ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో, ఈ పురాణాన్ని ఎన్ని కథలు అంటే 34 కథలతో రచించాడు. ఈ 34 కథలతో నీతి కథ విస్తారంగా రాశాడు. ఇది చూడాలి ఒకసారి. మారణ రాసినటువంటి గ్రంథం రచన పేరు ఏంటి అంటే మార్కండేయ పురాణము. మారణ మార్కండేయ పురాణంలో ఆశ్వాసాలన్నీ 8, పద్య గద్యాల సంఖ్య 2547. మార్కండేయ పురాణం ఏ ప్రధానమైన రచన, ఏ రస ప్రధానమైనది అంటే శాంతరసం. మారణ మార్కండేయ పురాణము అనేది ఏదైతే ఉందో ఏ మార్గంలో రాశాడు? జ్ఞాన మార్గం. బసవ పురాణాన్ని పాల్కొరికి సోమనాథుడు అనేవాడు భక్తి మార్గంలో రాస్తే, మన మారణ మార్కండేయ పురాణం జ్ఞాన మార్గంలో రచించాడు. మరి మార్కండేయ పురాణం అనువాదము ఈ భావానువాద పద్ధతిలో జరిగింది. మరి మారణ మార్కండేయ పురాణాన్ని మరి ఎలా రాశాడు అంటే, మారణ మార్కండేయ పురాణాన్ని 34 కథలతో నూతన కథా విస్తారంగా, నూతన కథ, నీతి కథ అని కాదండి, నూతన. మారణ మార్కండేయ పురాణం 34 కథలతో, నీతి 34 కథలతో నూతన కథా విస్తారంగా రాశాడు. మరి ఈ మార్కండేయ పురాణం గురించి చూసినట్లయితే, ఇందులో విశేషాలు చూసినట్లయితే, మార్కండేయ పురాణం ఏదైతే ఉందో, ఈ మార్కండేయ పురాణము ప్రధానంగా దేనిని ప్రకటిస్తుంది అంటే, మార్కండేయ పురాణం ప్రధానంగా దేనిని ప్రకటిస్తుంది? మార్కండేయ పురాణం ప్రధానంగా దేన్ని ప్రకటిస్తుంది అంటే,
ఈ మార్కండేయ పురాణం ప్రధానంగా దేవీ మాహాత్మ్యం అనేది ఏదైతే ఉందో ఈ దేవీ మాహాత్యాన్ని ప్రకటిస్తుంది. అట్లాగే చూసినట్లయితే మరి చూడాలి మార్కండేయ పురాణంలో మారణ మార్కండేయ పురాణంలో ఈ మార్కండేయ పురాణ కృత్యాదిలో మార్కండేయ పురాణ కృత్యాదిలో మారణ ఎవరిని స్తుతించాడు అంటే ఈ మార్కండేయ పురాణ కృత్యాదిలో మారణ ఎవరిని స్తుతించాడు అని అంటే మారణ మార్కండేయ పురాణం కృత్యాదిలో భారతీదేవి ఈ భారతీదేవి అంటే సరస్వతీదేవిని స్తుతించాడు. కాబట్టి మారణ మార్కండేయ పురాణము దేనిని ప్రకటిస్తుంది అంటే దేవీ మహత్యం. మారణ మార్కండేయ పురాణము కృత్యాదిలో ఎవరిని స్థుతి చేశాడు అంటే భారతీదేవిని స్థుతి చేశాడు. మరి మారణ మార్కండేయ పురాణంలో ఈ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో మార్కండేయ పురాణంలో మరి మారణ ఎక్కువగా ఏ పదాన్ని వాడాడు అంటే ఎక్కువగా వాడిన పదం ఏంటి అంటే దాని పేరు వ్యస అనే పదం వాడాడు. మారణ మార్కండేయ పురాణంలో ఎక్కువగా వాడిన పదం వ్యస. మరి దీనికి తిక్కన గారు అయితే ఎక్కువగా ఏ పదం వాడారు అంటే తగ అనే పదం వాడారు. హులుక్కి భాస్కరుడు అనేవాడు ఉన్నాడు. ఈ హులుక్కి భాస్కరుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ హులుక్కి భాస్కరుడు అనేవాడు ఇతడు ఎక్కువగా ఏ పదం వాడాడు అంటే విష్పులింగ అనే పదము వాడాడు. చూడండి మారణ మార్కండేయ పురాణంలో అధికంగా ఎక్కువ సార్లు వాడిన పదం వ్యస. మరి తిక్కన గారు అయితే తగ అనే పదం ఎక్కువ సార్లు వాడారు. ఉలిక్కి భాస్కరుడు అయితే విష్పులింగ అనే పదాన్ని ఎక్కువ సార్లు వాడడం అనేది జరిగింది. అలాగే దీని తర్వాత చూసినట్లయితే మనకి మార్కండేయ పురాణం ప్రధానంగా దేన్ని ప్రకటిస్తుంది అని అడిగినప్పుడు దేవీ మహత్యం అని చెప్పుకోవాలి. మారణ మార్కండేయ పురాణ కృత్యాదిలో ప్రారంభంలో ఎవరిని స్తుతించాడు అంటే భారతీదేవిని. మారణ మార్కండేయ పురాణంలో ఎక్కువగా ఏ పదం వాడాడు అనేక సార్లు వ్యస. తిక్కన గారు ఎక్కువగా అయితే తగ అనే పదం వాడారు. ఉలిక్కి భాస్కరుడు అయితే విష్పులింగ అనే పదం వాడాడు. అయితే ఇక్కడ మనం ఒకసారి ప్రీవియస్గా చూద్దాం. మార్కండేయ పురాణం ఆశ్వాసాలు అడగొచ్చు 8, పద్య గద్యాలను అడిగితే 2547. మార్కండేయ పురాణంలో ప్రధాన రసం అడిగితే శాంతం. మరి పాల్కురికి బసవ పురాణం భక్తి మార్గం కాగా మరి మారణ మార్కండేయ పురాణం ఏ మార్గంలో రాయబడింది అంటే జ్ఞాన మార్గం. మరి మార్కండేయ పురాణ అనువాద పద్ధతి ఎటువంటిది అంటే భావానువాద పద్ధతి. మరి మార్కండేయ పురాణాన్ని 34 కథలతో మారణ ఎలా రచించాడు అంటే ఈ 34 కథలతో మారణ నూతన కథా విస్తారంగా రాశాడు. ఇప్పుడు చూడాలి సార్. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి చూడాలి ఈ మార్కండేయ పురాణం గురించి ఇప్పుడు మనం చూడాలి. తొలి తెలుగు పురాణం అని అడిగాడు అనుకో, తొలి తెలుగు పురాణం లేదా ప్రథమాంధ్ర పురాణం, ఇలా కూడా అడగచ్చు. తొలి తెలుగుని అడగచ్చు లేదా ప్రథమాంధ్ర పురాణం లేదా సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించబడిన ఈ సంస్కృతం నుండి తెలుగులోనికి అనువదించబడిన మొదటి పురాణము ఏదేనే అడగొచ్చు. మొదటి పురాణము లేదు ఋషి పేరుతో తెలుగులో ఋషి పేరుతో వెలువడిన ఏకైక పురాణం లేదా తెలుగులో బ్రహ్మర్షి నామంతో ఈ మార్కండేయుడు అనేవాడు ఒక బ్రహ్మర్షి కాబట్టి ఈ బ్రహ్మర్షి నామంతో వెలువడిన ఏకైక పురాణం. అలాగే ధర్మ సందేహాలు ఏవైతే ఉన్నాయో చూడాలి మిత్రులారా. ఈ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి రాసిన పురాణం ఏదైనా అడగొచ్చు.
లేదు మహాభారతంలో అస్పష్టంగా ఈ మహాభారతం ఏదైతే ఉందో భారతంలో, ఈ మహాభారతంలో అస్పష్టంగా ఉన్న మహాభారతంలో అస్పష్టంగా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, విషయాలకు మహాభారతంలో అస్పష్టంగా ఉన్న విషయాలకు స్పష్టత ఇస్తూ రాసిన పురాణం. స్పష్టతను ఇస్తూ, స్పష్టతను ఇస్తూ రాసిన పురాణం. స్పష్టత ఇస్తూ రాసిన పురాణం. చూడండి ఇక్కడ తొలి తెలుగు పురాణం అడిగినా, లేదు ప్రథమాంధ్ర పురాణం అడిగినా, లేదు సంస్కృత భాష నుండి తెలుగులోకి అనువదించబడిన మొదటి పురాణం అడిగినా, తెలుగులో ఒక ఋషి పేరుతో రాయబడిన ఏకైక పురాణం అడిగినా, లేదు బ్రహ్మర్షి నామంతో వెలువడిన ఏకైక పురాణం అడిగినా, ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి రాసిన పురాణం అడిగినా, మహాభారతంలో అస్పష్టంగా ఉన్న విషయాలకు స్పష్టతనిస్తూ రాసిన పురాణం అడిగినా, వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి అంటే, వీటన్నిటికీ ఆన్సరు మార్కండేయ మార్కండేయ పురాణం. చూడండి ప్రథమాంధ్ర పురాణము, అలాగే తొలి తెలుగు పురాణం, సంస్కృత భాష నుండి తెలుగులోకి అనువదించబడిన మొదటి పురాణం, ఋషి పేరుతో వెలువడిన ఏకైక పురాణం, బ్రహ్మర్షి నామంతో వెలిసిన ఏకైక పురాణం, ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి రాసిన పురాణం, మహాభారతంలో అస్పష్టంగా ఉన్న విషయాలకు స్పష్టతనిస్తూ రాసిన పురాణం కూడా ఏది అంటే మార్కండేయ పురాణం. ఇది మార్కండేయ పురాణం గురించి. ఇప్పుడు ఈ మార్కండేయ పురాణం ఎవరికి అంకితం ఇచ్చాడు, మరి అతని గురించి విశేషాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, మరి ఈ మార్కండేయ పురాణాన్ని మారన ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే నాగయ్య సారీ ఈ మార్కండేయ పురాణము రెండవ ప్రతాపరుద్రుని ఈ రెండవ ప్రతాపరుద్రుని శానాని మరియు శానాని అయిన రెండవ ప్రతాపరుద్రుని శానాని అయిన నాగయ్య, ఈ నాగయ్య గన్నయ్య మంత్రి అనేవాడికి అంకితం ఇచ్చాడు. మారణ రెండవ ప్రతాపరుద్రుని శానాని అయిన నాగయ్య గన్నయ్య మంత్రికి తన మారణ మార్కండేయ పురాణం అంకితం ఇచ్చాడు. మరి ఈ నాగయ్య గన్నయ్య మంత్రి ఉన్నాడు కదా, ఈ నాగయ్య గన్నయ్య మంత్రిని ఏమని కీర్తించాడు, స్తుతించాడు అంటే, ఈ నాగయ్య గన్నయ్య మంత్రిని నీతి యుగంధరుడు అని కీర్తించాడు. నాగయ్య గన్నయ్య మంత్రిని ఏమని కీర్తించాడు అంటే నీతి యుగంధరుడు అని కీర్తించాడు. మరి మతము మారాక హిందువుగా ఉన్న ఇతను ముస్లింగా మారాడు, మతం మార్చుకున్నాడు. మతం మారాక ఈ నాగయ్య గన్నయ్య ఎవరైతే ఉన్నారో, ఈ నాగయ్య గన్నయ్య మంత్రి పేరు ఏంటి అంటే, అతని పేరు మల్లిక్ మక్బూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మతం మారాక నాగయ్య గన్నయ్య మంత్రికి మరొక పేరు ఏంటి వచ్చింది అంటే, మారిన తర్వాత మల్లిక్ మక్బూల్. మరి ఈ మల్లిక్ మక్బూల్ ఎవరైతే ఉన్నారో ఉత్తరాన ఢిల్లీ సుల్తానులు ఎవరైతే ఉన్నారో, ఈ ఢిల్లీ సుల్తానుల చరిత్రలో ప్రముఖ పాత్ర వహించినవాడు ఎవరు అంటే అతడే మన మల్లిక్ మక్బూల్ అనేవాడు. ఈ మల్లిక్ మక్బూల్ బిరుదు ఉంది. ఈ మల్లిక్ మక్బూల్ బిరుదు ఏంటండి అని అడిగితే, ఈ మల్లిక్ మక్బూల్ యొక్క బిరుదు జహానన్న అంటారు. జహానన్న అనే బిరుదు ఇతనికి ఉంది. జహానన్న అనే బిరుదు. చూడాలి, మార్కండేయ పురాణాన్ని మారణ ఎవరికి అంకితం ఇచ్చాడు అని అడిగేటప్పుడు మార్కండేయ పురాణాన్ని రెండో ప్రతాపరుద్రుని సేనాని అయిన నాగయ్య గన్నయ్య మంత్రికి అంకితం ఇచ్చాడు. మరి మారణ నాగయ్య గన్నయ్య మంత్రిని ఏమని కీర్తించాడు అంటే నీతి యుగంధరుడు అని కీర్తించాడు. అలాగే నా మతం మారాక ఈ నాగయ్య గన్నయ్య మంత్రి పేరు ఎలా మారింది అంటే, ఇతడు మల్లిక్ మక్బూల్గా పేరు మార్చుకున్నాడు. తర్వాత ఉత్తరాన ఢిల్లీ సుల్తానుల చరిత్రలో మరి ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే మల్లిక్ మక్బూల్. ఈ మల్లిక్ మక్బూల్ యొక్క బిరుదు ఏంటి అంటే, ఇతని బిరుదు పేరు జహానన్న అంటారు. జహానన్న గుర్తుపెట్టుకోండి.
అలాగే చూడాలండి. అలాగే ఓరుగల్లు ఏదైతే ఉందో, ఈ ఓరుగల్లు కటక పాలకుడు. ఈ ఓరుగల్లు కటక పాలకుడు ఎవరు అంటే అతడే మన నాగయ్య గన్నయ్య గన్నయ్య మంత్రి. ఈ ఓరుగల్లు కటక పాలకుడు ఎవరండి అంటే ఓరుగల్లు కటక పాలకుడు నాగయ్య గన్నయ్య మంత్రి. మరి ఇక్కడ చూడండి, మరి దీని తర్వాత మార్కండేయ పురాణంలో ప్రధాన ఇతివృత్తం. మార్కండేయ పురాణంలో ప్రధాన ఇతివృత్తం ఏముంది అని అడిగితే చూడండి, మార్కండేయుడు శ్రీకృష్ణునికి శ్రీకృష్ణునికి చెప్పిన మార్కండేయుడు శ్రీకృష్ణుడికి చెప్పిన మార్కండేయుడు శ్రీకృష్ణుడికి చెప్పిన మాటలు ఏవైతున్నాయో, ఈ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ధర్మపక్షులు ఎవరైతే ఉన్నాయో, ఈ ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పడం. జైమిని మహర్షికి చెప్పడం. ఇది మార్కండేయ పురాణంలో ప్రధానమైన ఇతివృత్తం. మార్కండేయ పురాణంలో ప్రధానమైన ఇతివృత్తం ఏంటి అని అడిగితే, మార్కండేయుడు శ్రీకృష్ణుడు భగవానుడికి చెప్పినటువంటి మాటలే ధర్మపక్షులు జైమిని మహర్షికి చెప్పాయి. మరి వ్యాసుని యొక్క శిష్యుడే ఎవరు? ఈ వ్యాసుని శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ శిష్యుడే మన ఈ జైమిని మహర్షి. మరి ఇంతకీ జైమిని మహర్షి అన్నాం. జైమిని మహర్షి కలిగిన సందేహాలు తీర్చిన ఈ జైమిని మహర్షికి కలిగిన సందేహాలు ఏవైతున్నాయో తీర్చిన ధర్మపక్షులు ఎన్ని అని అడిగితే ఏం చెప్తారు? వీరికి జైమిని మహర్షికి ధర్మ సందేహాలు తీర్చిన ధర్మపక్షులు 4 ఉన్నాయి. అలాగే ధర్మపక్షుల నివాస స్థలము ఏది? ఈ ధర్మపక్షుల నివాస స్థలం ఎక్కడ అంటే వింధ్యనగరము లేదా వింధ్య పర్వత ప్రాంతము లేదా వింధ్యనగరం అని కూడా అంటారు. చూడండి, ఓరుగల్లు కటక పాలకుడే మన జహానన్న అని బిరుదు ఉన్న మల్లిక్ మక్బూల్ లేదా నాగయ్య గన్నయ్య మంత్రి. మరి మార్కండేయ పురాణంలో ప్రధాన ఇతివృత్తం మార్కండేయుడు శ్రీకృష్ణ భగవానుడికి చెప్పినటువంటి మాటలు ధర్మపక్షులు ఎవరికి చెప్పాయి అంటే జైమిని మహర్షికి చెప్పటం. వ్యాసుని యొక్క శిష్యుడు ఎవరు అంటే జైమిని మహర్షి. ఈ జైమిని మహర్షికి వచ్చిన ధర్మ సందేహాలను కలిగిన సందేహాలను తీర్చిన మరి ఈ ధర్మపక్షులు ఎన్నున్నాయి అంటే 4 ఉన్నాయి. ఈ ధర్మపక్షుల నివాస స్థలం ఎక్కడని అడిగితే వింధ్య పర్వత ప్రాంతం లేదా వింధ్యనగరం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ధర్మ సందేహాలు తీర్చిన ఈ ధర్మపక్షులు ఎవరైతే ఉన్నాయో, ఈ ధర్మపక్షుల పూర్వరూపం ఏంటి అంటే ధర్మపక్షుల పూర్వం అవి ఋషులు గుర్తుపెట్టుకోండి. ఆ ఋషులు కుమారులు, పూర్వం ఋషులు కుమారులు, ఈ ఋషులు కుమారులుగా ఉన్నారన్నమాట. ఋషుల కుమారులు పూర్వం ఈ ఋషుల కుమారులు. అవే తరువాత భూమి మీద ధర్మపక్షులుగా జన్మించాయి. మరి ఈ ధర్మపక్షులు 4 పేరేంటి అని అడిగితే, ఒకటి పింగాక్షుడు, 2 నిబోధుడు తర్వాత నిబోధుడు, ఈ నిబోధుడు తర్వాత సుపత్రుడు, 4 సుముఖుడు. పూర్వం ఈ ధర్మపక్షులు ఎవరు అంటే ఋషుల కుమారులట. మరి ఆ ధర్మపక్షులు 4 పేర్లు పింగాక్షుడు, నిబోధుడు, సుపత్రుడు మరియు సుముఖుడు అనేవాడు. ఇక్కడికి చెప్పుకున్నాం. మరి చూడండి, సంస్కృత పురాణ వరుస క్రమంలో ఈ గుర్తుపెట్టుకోండి, సంస్కృత పురాణ
వరుస క్రమంలో సంస్కృత పురాణ వరుస క్రమంలో మార్కండేయ పురాణం ఏదైతే ఉందో ఈ మార్కండేయ పురాణం సంస్కృత పురాణ వరుస క్రమంలో మార్కండేయ పురాణం ఎన్నవది అని అడిగితే సంస్కృత పురాణ వరుస క్రమంలో మార్కండేయ పురాణము 7వది అని మనం చెప్పుకోవాలి. భాగవతం 5వది వరుస క్రమంలో, తెలుగులో మార్కండేయ పురాణం అనేది 7వది. ప్రథమ బ్రహ్మ పురాణం, చివరిది బ్రహ్మాండ పురాణం. ఓకే, సంస్కృత వరుస క్రమంలో మార్కండేయ పురాణం ఎన్నోది అంటే 7వది అని మనం చెప్పుకోవాలి. ఓకే, ఎక్కడి వరకు చూసినారు కదా. మరి ఇక్కడ చూడండి, ఈ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో మార్కండేయ పురాణం, మరి తెలుగులో మార్కండేయ పురాణం ద్విపద మార్కండేయ పురాణం ఒకటి వచ్చింది. ద్విపద మార్కండేయ పురాణం. ఈ ద్విపద మార్కండేయ పురాణం ఏదైతే ఉందో ఈ ద్విపద మార్కండేయ పురాణం ఎవరు రాశారు అంటే మార్కండేయ పురాణం మారని రాశారని మనకు తెలుసు. ఎగ్జామ్లో మీకు కన్ఫ్యూజ్ చేయడానికి మార్కండేయ పురాణం ద్విపదలో ఎవరు రాశారని అడుగుతాడు. ఈ ద్విపద మార్కండేయ పురాణాన్ని ఎల్లకర నృసింహ కవి రాశాడు. దీని తర్వాత ద్విపద మార్కండేయ పురాణం ఎవరు అంకితం పొందారని అడుగుతాడు. ద్విపద ఈ మార్కండేయ పురాణం ద్విపద మార్కండేయ పురాణం అంకితం పొందినది. అంకితం ఎవరు పొందారు అంటే దీన్ని ద్విపద మార్కండేయ పురాణాన్ని అంకితం పొందింది కొమరవోలు రాజగోపాల స్వామి అంకితం పొందాడు. మరి తెలుగులో చూడండి, పొన్నతోట ఓబల కవి, ఈ పొన్నతోట ఔభల కవి అని ఆయన ఎవరున్నారు. ఈ పొన్నతోట ఔభల కవి కూడా మార్కండేయ పురాణం రాశాడు. ఈ పొన్నతోట ఓబల కవి రాసిన ఈ మార్కండేయ పురాణం దీన్ని అంకితం ఎవరు పొందారు అని అడిగితే దీన్ని రాణా జగదేవ రాయలు అనే ఆయన అంకితం పొందాడు. ఓకేనా. మరి మార్కండేయ పురాణం గురించి మరి ఇక్కడ చూస్తే ఈ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో మార్కండేయ పురాణం వచనంలో రాసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరు కల్లూరి వెంకట. మార్కండేయ పురాణం వచనంలో రాసిన మొదటి వ్యక్తి కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు అని ఆయన రచించాడు. చూడండి, మార్కండేయ పురాణం మనకి మారన్ రాశాడనే తెలుసు, కానీ జేఎల్ డిఎల్ లాంటి ఎగ్జామ్స్ చదివేటప్పుడు నువ్వు జాబ్ కొట్టాలనేటప్పుడు ఇలాంటి విషయాలు క్యాచ్ చేయాలన్నమాట. మార్కండేయ పురాణం ద్విపదలో రాసింది ఎవరు అంటే ఎల్లకర నృసింహకవి రాసిన ద్విపద మార్కండేయ పురాణము ఎవరు అంకితం పొందారు అంటే దీన్ని కొమరవోలు రాజగోపాల స్వామి అంకితం పొందాడు. పొన్నతోట ఓబల కవి కూడా లేదా ఔబల కవి కూడా మార్కండేయ పురాణం రాశాడు. ఈ పొన్నతోట ఓబల కవి మార్కండేయ పురాణాన్ని రాణా జగదేవరాయలు అంకితం పొందాడు. మరి మార్కండేయ పురాణము గద్య అంటే వచన రూపంలో మొదటిగా ఎవరు రాశారు అంటే ఈ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు రచించారు. అలాగే ఇక్కడ చూడండి, మార్కండేయ పురాణం వచనంలో రాసిన ఈ మార్కండేయ పురాణాన్ని వచనం ఏదైతే ఉందో దీన్ని వచనంలో రాసిన మార్కండేయ పురాణాన్ని వచనంలో రాసిన ఇతర వ్యక్తులు ఉన్నారు. మార్కండేయ పురాణం వచనంలో రాసిన ఇతర వ్యక్తులు ఎవరు అంటే ఒకటి నోరు గురులింగ శాస్త్రి. అట్లాగే రెండో వ్యక్తి ఎవరండి అంటే ఈ రెండో వ్యక్తి పేరు వేమూరి జగన్నాథ శర్మ అనే ఆయన. చూడాలి, మార్కండేయ పురాణం వచనంలో రాసిన ఇతర వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకటి నోరు గురులింగ స్వామి, వేమూరి జగన్నాథ శర్మ. మొట్టమొదటి వచనంలో కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు రాశారు. ఇది ఇతర వ్యక్తుల వచనంలో రాసిన వారు నోరు గురులింగ శాస్త్రి మరియు వేమూరి జగన్నాథ శర్మ అనే వ్యక్తి కూడా రచించాడు. అయితే ఇక్కడ చూడండి, మార్కండేయ పురాణ సార సంగ్రహం అనే గ్రంథం వచ్చింది. ఈ మార్కండేయ పురాణ సార సంగ్రహం.
ఈ మార్కండేయ పురాణ సార సంగ్రహం గ్రంథకర్త ఎవరు అని అడిగితే గ్రంథకర్త ఈ మార్కండేయ పురాణం సార సంగ్రహం అనే గ్రంథకర్త ఎవరు అంటే మరి సిద్ధిరాజు తిమ్మరాజు, సారీ తిమ్మరాజు లక్ష్మణరావు. అతని పేరు తిమ్మరాజు లక్ష్మణరావు. మార్కండేయ పురాణ సార సంగ్రహం అనే గ్రంథం రాసిన వ్యక్తి ఎవరు అంటే చాలా ఇంపార్టెంట్ అండి, అది తిమ్మరాజు లక్ష్మణరావు. ఇవి గుర్తుపెట్టుకోండి. మరి మార్కండేయ పురాణం మీద పరిశోధన చేసి ఈ మారణ మార్కండేయం మీద పురాణం మీద పరిశోధన చేసి ప్రథమాంధ్ర మహాపురాణం, ఈ ప్రథమాంధ్ర మహాపురాణం అనే గ్రంథం ఎవరు రాశారు అంటే దీన్ని జీవి సుబ్రహ్మణ్యం. జీవి ఎవరు రాశారండి? సుబ్రహ్మణ్యం రాశాడు. జీవి సుబ్రహ్మణ్యం గారు రచించారు. ఇక్కడ చూడండి, మార్కండేయ పురాణం మీద ప్రశ్నలు అడిగేటప్పుడు మన ఊహకు కూడా అందదు. మార్కండేయ పురాణం, ద్విపద మార్కండేయ పురాణం ఎవరు రాశారని అడిగితే ఎల్లకర నృసింహకవి. ఎల్లకర నృసింహకవి రాసిన ద్విపద మార్కండేయ పురాణం ఎవరు అంకితం పొందారు అంటే కొమరవోలు రాజగోపాల స్వామి. మరి పొన్నతోట ఓబల కవి కూడా లేదా ఔబల కవి కూడా మార్కండేయ పురాణం రాశాడు. ఈ పొన్నతోట ఔబల కవి మార్కండేయ పురాణం అయితే రాణా జగదేవరాయలు అంకితం పొందాడు. మార్కండేయ పురాణం వచనంలో రాసిన వ్యక్తి ఎవరు అంటే కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు. ఇదే మార్కండేయ పురాణము మరి వచనంలో రాసిన ఇతర వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఒకటి నోరు గురులింగ శాస్త్రి, రెండు వేమూరి జగన్నాథ శర్మ. మార్కండేయ పురాణ సార సంగ్రహం అనే గ్రంథం ఎవరు రాశారు అంటే తిమ్మరాజు లక్ష్మణరావు అని ఆయన రాశాడు. మరి మార్కండేయ పురాణంపై పరిశోధన చేసి ప్రథమాంధ్ర మహాపురాణం అనే గ్రంథం రాసింది ఎవరు అంటే జీవి సుబ్రహ్మణ్యం గారు రాశారు. జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రథమాంధ్ర మహాపురాణం అనే గ్రంథం అయిందే. అలాగే పురాణ వాంగ్మయం అనే గ్రంథం కూడా, ఇది కూడా ఎవరు రాశారు అంటే దీన్ని కూడా జీవి సుబ్రహ్మణ్యమే రచించారు. ప్రథమాంధ్ర మహాపురాణము అనే గ్రంథము అయిందే, పురాణ వాంగ్మయము అనే గ్రంథం కూడా జీవి సుబ్రహ్మణ్యం గారే రచించారు. అయితే ఇక్కడ చూడాలండి, మరి మార్కండేయ పురాణం గురించి చెప్పేటప్పుడు మారణ మార్కండేయ పురాణంలో ఈ మార్కండేయ పురాణంలో మారణ మార్కండేయ పురాణంలో విశేషంగా వాడిన వృత్తాలు విశేషంగా వాడిన వృత్తాలు 4 ఉన్నాయి. ఏంటవి? మారణ మార్కండేయ పురాణం విశేషంగా వాడిన వృత్తాలు అంటే రెగ్యులర్గా వాడిన ఉత్పలమాల చెంపకమాల కాకుండా విశేషంగా వాడిన వృత్తాలు. ఒకటి లయగ్రాహి, రెండవది ఏం రాశాడు అంటే లయగ్రాహి తర్వాత మహాశ్రద్ధర, 3 మాలిని, 4 ఆయన దండకం కూడా మరి వృత్తంలో భాగంగానే చెప్పుకుంటారు లాక్షణికులు. ఇవి మారణ మార్కండేయ పురాణంలో వాడిన విశేష వృత్తాలు. మరి మారణ మార్కండేయ పురాణం ఏదైతే ఉందో ఈ మారణ మార్కండేయ పురాణంలో ఏదైతే ఉందో మార్కండేయ పురాణంలో వాడిన తరువోజ ఏదైతే ఉందో, ఈ తరువోజలు ఎన్ని అంటే 2. మారణ మొత్తం మార్కండేయ పురాణంలో వాడిన తరువోజ పద్యాలు ఎన్ని అంటే 2. అలాగే దీని తర్వాత చూసినట్లయితే తెలుగు కవులు తరచుగా లయగ్రాహిలో, ఈ తెలుగు కవులు తరచుగా లయగ్రాహి వృత్తములో వసంత ఋతు వర్ణన చేశారు. వసంత ఋతు వర్ణన చేయగా మారణ ఏం చేశాడు అంటే మారణ యుద్ధ వర్ణన చేశాడు. చూడండి, తెలుగు కవులు సర్వసాధారణంగా లయగ్రాహి వృత్తంలో తెలుగు కవులందరూ మరి నన్నయ్య నుంచి ఆ తరువాత ప్రాచీన కవులు చాలామంది లయగ్రాహి వృత్తంలో తెలుగు కవులందరూ వసంత ఋతు వర్ణనే చేశారు. కానీ దీనికి భిన్నంగా మారణ మాత్రము యుద్ధ వర్ణన అనేది చేశాడు. అలాగే దీని తర్వాత చూసినట్లయితే మనం చూసినట్లయితే
మహిషాసుర మర్దనం, మహిషాసుర మహిషాసుర మర్దనం, శుంభ నిశుంభుల శుంభ నిశుంభుల వధ వధ మొదలైన ఘట్టాలు గల మొదలైన ఘట్టాలు కలిగిన పురాణం, ఘట్టాలు గల పురాణం ఏది అంటే దాని పేరు మార్కండేయ మార్కండేయ పురాణం అని మనం చెప్పుకోవాలి. చూడండి, మహిషాసుర మర్దనం ఒకటి, మహిషాసుర మర్దనంతో పాటు శుంభ నిశుంభుల వధ ఒకటి, ఇటువంటి ఘట్టాలు కలిగిన పురాణం ఏది అంటే మార్కండేయ పురాణం. అలాగే చూడండి, ఇక్కడ మార్కండేయ పురాణంలోకి వచ్చేసరికి మరి మార్కండేయ పురాణం ఏదైతే ఉందో ఈ మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రోపాఖ్యానం ఏదైతే ఉందో ఈ మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రోపాఖ్యానాన్ని ఎన్ని పద్యాలు అంటే హరిశ్చంద్రోపాఖ్యానాన్ని 144 పద్యాల్లో వర్ణించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మార్కండేయ పురాణంలో హరిశ్చంద్రోపాఖ్యానం ఎన్ని పద్యాలలో వర్ణించబడింది అంటే 144 పద్యాలు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్కండేయ పురాణంలో ఈ మార్కండేయ పురాణంలో ఈ మార్కండేయ పురాణంలో పేర్కొనబడినటువంటి ఈ హరిశ్చంద్రుని భార్య పేరు ఏంటి అని అడుగుతాడు. జనరల్గా మనందరికీ హరిశ్చంద్రుడి భార్య అనగానే గుర్తొచ్చేది చంద్రమతి. కానీ హరిశ్చంద్రుడి భార్యని ఈ గ్రంథంలో శ్యాభ అనే పేరుతో పేర్కొన్నాడు. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది శ్యాభ అనే పేరుతో ఆవిడ పేరుని పేర్కొన్నాడు. మరి మార్కండేయ పురాణం బేస్ చేసుకొని హరిశ్చంద్రుడి కథ ఇందులో 144 పద్యాల్లో వర్ణించాడు. హరిశ్చంద్రుడి భార్యని శ్యాభ అనే పేరుతో వర్ణించాడు. అయితే మార్కండేయ పురాణం ఆధారంగా వెలువడిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఈ మార్కండేయ పురాణం ఆధారంగా వెలువడిన గ్రంథాలు, మార్కండేయ పురాణం ఆధారంగా వెలువడిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి? ఒకటి, అల్లసాని పెద్దన మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకొని మనుచరిత్ర రాశాడు. మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకొని గౌరన ఏ గ్రంథం రాశాడు అంటే గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథం రాశాడు. ఈ మార్కండేయ పురాణాన్ని ఆధారం చేసుకొని శ్రీనాథుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో ఈ శ్రీనాథుడు మార్కండేయ పురాణం ఆధారంగా మరుత్తరాట్ చరిత్ర అనే గ్రంథం రాశాడు. మార్కండేయ పురాణం ఆధారంగా సవరం చిననారాయణ మార్కండేయ పురాణం ఆధారంగా సవరం చిననారాయణ కవి కువలయాశ్వ చరిత్ర అనే గ్రంథం రాశాడు. మార్కండేయ పురాణాన్ని ఆధారంగా దామెర్ల వెంగళ నాయకుడు ఈ మార్కండేయ పురాణం ఆధారంగా దామెర్ల వెంగళ నాయకుడు ఏ గ్రంథం రాశాడు అంటే దీన్ని ఆధారం చేసుకుని దామెర్ల వెంగళ నాయకుడు బహుళాశ్వ చరిత్ర రాశాడు. బహుళాశ్వ చరిత్ర అనే గ్రంథం రాశాడు. చూడండి, పెద్దన మార్కండేయ పురాణం ఆధారంగా మనుచరిత్ర రచించాడు. గౌరన మార్కండేయ పురాణం ఆధారంగా హరిశ్చంద్రోపాఖ్యానం రాశాడు. తర్వాత శ్రీనాథుడు మార్కండేయ పురాణం ఆధారంగా మరుత్తరాట్ చరిత్ర రాశాడు. సవరం చిననారాయణ కవి కువలయాశ్వ చరిత్ర అనే గ్రంథం రాశాడు. మార్కండేయ పురాణం ఆధారంగా దామెర్ల వెంగళ నాయకుడు బహుళాశ్వ చరిత్ర రాశాడు. ఇప్పుడు మార్కండేయ పురాణము ముఖ్య కథలు ఏంటో చూద్దాం. ఈ మార్కండేయ పురాణము ముఖ్య కథలు గుర్తుపెట్టుకోండి. ముఖ్య కథలు మార్కండేయ పురాణంలో ముఖ్య కథలు ఏమున్నాయి ఇప్పుడు మనము తెలుసుకుందాం అన్నమాట. ఈ ముఖ్య కథల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వరూధిని ప్రవరాఖ్యుల కథ ఒకటి. వరూధిని ప్రవరాఖ్యుల కథ
2 హరిశ్చంద్రోపాఖ్యానము. హరిశ్చంద్రోపాఖ్యానము. 3 మదాలస మదాలస చరిత్ర. దీని తర్వాత మదాలస చరిత్ర తర్వాత మదాలస కువలయాశ్వుల. మదాలస కువలయాశ్వుల కువలయాశ్వుల మదాలస కువలయాశ్వుల కువలయాశ్వుల చరిత్ర. దీని తర్వాత చూస్తే బహుళాశ్వ చరిత్ర. బహుళాశ్వ చరిత్ర. మరుత్తరాజు కథ. మరుత్తరాజు కథ. దీని తర్వాత మరుత్తరాజు కథ తర్వాత మాలిని రాజ్యవర్ధనుల. మాలిని ఈ రాజ్యవర్ధనుల కథ. మాలిని రాజ్యవర్ధనుల కథ తర్వాత 7వది ఏంటి అంటే బహుళ ఉత్తముల కథ. ఈ బహుళ ఉత్తముల కథ చూడండి. వరుదిని ప్రవరాఖ్యుల కథ, హరిశ్చంద్రోపాఖ్యానము, మదాలస కువలయాశ్వుల చరిత్ర, బహుళాశ్వ చరిత్ర, మరుత్తురాజు కథ, మాలిని రాజ్యవర్ధనుల కథ. ఇందులోని బహుళ ఉత్తముల కథ. దీని తర్వాత బహుళ ఉత్తముల కథ రుచి ప్రజాపతి కథ. 8 రుచి ప్రజాపతి కథ. తర్వాత 9 రుచి ప్రజాపతి కథ మరుత్తు వృత్తాంతం. అంతే రుచి ప్రజాపతి కథ. ఇవి ముఖ్యంగా చెప్పుకోదగినవి. ఇవి మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథలు, గుర్తుపెట్టుకోండి. మరి మారణ మార్కండేయ పురాణంలో ఈ రుచి ప్రజాపతి కథ ఒకటి ఉంది, అలాగే బహుళ ఉత్తముల కథ ఉంది, మాలిని రాజ్యవర్ధనుల కథ ఉంది, మరుత్తరాజు కథ ఉంది, బహుళాశ్వ చరిత్ర ఉంది, మదాలస కువలయాశ్వుల చరిత్ర ఉంది, హరిశ్చంద్రోపాఖ్యానం ఉంది, వరోధిని ప్రవరాఖ్యుల కథ ఉంది. మరి మారణ అనువదించకుండా విడిచిపెట్టిన కథలు 2 ఉన్నాయి. మారణ అనువదించకుండా మారణ అనువదించకుండా విడిచిపెట్టిన కథలు. ఈ విడిచిపెట్టిన కథలు మారణ మార్కండేయ పురాణంలో అనువదించకుండా విడిచిపెట్టిన కథలు ఉన్నాయి. ఒకటి హరిశ్యంతుని కథ. హరిశ్యంతుని కథ. హరిశ్చంతుని కథ. ఈ హరిశ్చంతుని కథ అంటే ఎవరు? మరుత్తురాజు కొడుకుడు. మరుత్త రాజు కొడుకు హరిశ్చంతుని కథ. తర్వాత ధముని చరిత్ర. ఈ ధముని చరిత్ర. ధముడెవడు? మరుత్తరాజు మనుమడు. ఇలాగా మారణ మార్కండేయ పురాణంలో ఈ ధముని చరిత్ర ఒకటి, హరిశ్చంతుని కథ ఒకటి. హరిశ్చంతుడు అనేవాడు మరుత్తరాజు కొడుకు, ధముడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో మరుత్తరాజుకి మనవడు. ఈ 2 కథలు కూడా మారణ మార్కండేయ పురాణ అనువాదంలో పూర్తిగా విడిచిపెట్టాడు. మరి మదాలసుడు మార్కండేయ పురాణంలో పేర్కొబడిన ఈ మదాలసుడు ఉన్నాడు కదా, మదాలస చరిత్రలో ఈ మదాలస కుమారుడు పేరు ఏం పేరు అంటే, మదాలస కుమారుడు పేరు అలర్కుడు అనేవాడు. ఈ అలర్కుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో మదాలస కుమారుడైనటువంటి ఈ అలర్కుడుకు యోగబోధ చేసింది ఎవరు అంటే, ఈ అలర్కుడికి యోగబోధ చేసింది ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి లేదా దత్తాత్రేయుడు. గుర్తుపెట్టుకోండి. మరి దత్తాత్రేయుడికి మధ్యమాంశాలు, దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నాడో ఈ దత్తాత్రేయునికి మధ్య మాంసాలు సమర్పించిన రాజు ఎవరు అంటే అతని పేరు కార్తవీర్యార్జునుడు అనేవాడు. కార్తవీర్యార్జునుడు. ఇలాగే మార్కండేయ పురాణము అనేక కావ్యాలకు కథాభిక్షణ పెట్టిన గ్రంథమని వ్యాఖ్యానించింది ఎవరు? పింగళ లక్ష్మీకాంతమా, కండవల్లి లక్ష్మీరంజమా? ఇట్లా అడుగుతాడు.
కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా తరగదు. చాలా విషయాలుంటాయి. కాబట్టి జేఎల్‌డీఎల్ చదివేవారు ఈ రకంగా మనం సబ్జెక్ట్‌ని ప్రతి విషయాన్ని కవి గురించి వీలైనంత లోతైన విశ్లేషణతో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా డీఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు, జేఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు. అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు చదివిన వాళ్ళు కూడా మరి ఈ మాదిరిగా చదివితేనే మీకు ఉద్యోగాలొస్తాయి. అంతేగాని కేవలం పైపైన మెరుగులు ఏవో దొరికాయి, పుస్తకాలు దొరికాయి, మేము చదివేసుకున్నాం మార్కెట్‌లో అంటే దాంట్లో ప్రామాణికత ఉండదు. ఒక పుస్తకాన్ని పురాణం అనేటప్పుడు పురాణ వాంగ్మయం అనే మూల గ్రంథం చదవాలి. ఎప్పుడైనా సరే ఇతిహాసం అనేటప్పుడు దివాకర్ల వెంకటావధాని రాసిన ఇతిహాస లహరి అనే గ్రంథం నువ్వు చదవాలి. ప్రబంధము అనేటప్పుడు ప్రబంధ కవితా వికాసం పల్లా దుర్గయ్య, ఆంధ్ర ప్రబంధములు అవతరణ వికాసాలు కేవీఆర్ నరసింహము, ప్రబంధ విద్య తుమ్మపూడి కోటేశ్వరరావు, ప్రబంధాలలో ప్రకృతి వర్ణనలు డాక్టర్ అంతటి నరసింహము, ఇటువంటి మూల గ్రంథాలను పఠించాలి. అసలు ఆధార గ్రంథాలు రిఫరెన్స్ తీసుకోకుండా కేవలం సెకండ్ క్లాస్ పుస్తకాలు ఏవైనా తీసుకొని మనం సాహిత్య చరిత్ర గ్రంథాలను ఆధారంగా చదివితే కష్టం. యక్షగానం అంటే ఖచ్చితంగా యక్షగానానికి సంబంధించి యక్షగాన వాంగ్మయ చరిత్ర చదవాలి. ఒక నవల చదివేటప్పుడు తెలుగు నవలా వికాసం మనము మొదలి నాగభూషణ్ శర్మ రాసిన బుక్ మనం చదవాలి. లేదా తెలుగు నవలా సాహిత్య వికాసం పుల్లాభట్ల వెంకటేశ్వరులు రాసిన గ్రంథం చదవాలి. లేదా నవలా శిల్పమైన మనం చదవాలి. కేవలం మూల గ్రంథాలు చదవకుండా ప్రిపరేషన్ చేయడం అనేది అది చాలా మూర్ఖత్వం. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా జేఎల్‌డీఎల్ ప్రిపేర్ అయిన వారు మన శ్రీ గాయత్రి తెలుగు అకాడమీ యాప్ ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. వెంటనే పర్చేజ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చేస్తానంటే అది మనం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే లాంగ్ ప్రిపరేషను ఈ సబ్జెక్ట్ మైండ్‌లోకి ఎక్కించాలంటే నీకు కనీసం 5, 6 నెలలు పడుతుంది. కాబట్టి మీ వెనక మేము తోడుంటాం. ఆంధ్ర, తెలంగాణలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు కొన్ని వేలాది మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఒక 20 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వెంటనే మనం క్లాసుల కోసము ఎవరైనా ఉంటే మనకి పర్సనల్‌గా కూడా మీకు ఏదైనా గైడెన్స్ కావాలన్నా నా నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. యాప్‌లో ఉంటుంది. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్.